అడాప్టర్. ఓకే, సో లోపల డివైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు దీనికి మ్యాక్సిమం కెపాసిటీ, డేటా ట్రాన్స్ఫర్ కెపాసిటీ ఎంత అంటే 300 Mbps వైఫై సపోర్ట్ అయితే ఉంది. ఇది USB 2 సపోర్ట్ ఉంది. WPS బటన్ ఇంకా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 3 years వారంటీతో అయితే వస్తుంది. అండ్ మీకు తెలిసిందే టీపీ లింక్ డివైసెస్ అనేవి నెట్వర్క్లో చాలా బాగానే ఉంటాయి. సైజ్ ఇంకా కూడా చిన్నగా ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే విండోస్ 11 కూడా ఇక్కడ కంపాటబిలిటీ ఇస్తున్నట్టు ఇక్కడ మనం చూడొచ్చు. అట్ ది సేమ్ టైం మ్యాక్ అండ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి కూడా ఈ డివైస్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఇంకా కూడా ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా వన్స్ మీరు పర్చేస్ చేసిన తర్వాత దీన్ని చూడొచ్చు. 1 button సెక్యూరిటీ అని చెప్పేసి, అలాగే మినీ మొబైల్ అండ్ మైటీ డివైస్ అని చెప్పేసి రిసీవర్ అయితే మనకు చూపిస్తుంది. డిఫరెంట్ ఫీచర్స్ ఇంకా కూడా అందుబాటులో ఉంది. ఓకే, సరే ముందుగా దీనిలో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. లోపల ఏమేమి ఉన్నాయో 1 by 1 చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాక్స్ లోపల మనకి క్విక్ ఇన్స్టలేషన్ గైడ్, దాంతోపాటు ఒక డ్రైవర్ CD ఇచ్చారు. ఈ వైర్లెస్ USB అడాప్టర్ మొత్తం డీటెయిల్స్ మీరు క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్లో చూసి తెలుసుకోవచ్చు. అలాగే మనకి మెయిన్ డివైస్ వచ్చేసి చూడండి, ఇక్కడ స్మాల్ పోర్టబుల్ వైర్లెస్ అడాప్టర్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని అయితే నేను ముందు ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇది అసలైన డివైస్ అనమాట. మెయిన్ మీరు ఇక్కడ చూడొచ్చు USB ఇంటర్ఫేస్. USB ప్లేస్ లో ఈ పెన్ డ్రైవ్ మాదిరిగా ఉంటుంది. దీన్ని మనం USB ప్లేస్ లో కనెక్ట్ చేయాలి. ఓకే రైట్, ఇప్పుడు నేను సిస్టమ్ మీద మీకు చూపిస్తున్నాను. చూడండి, మనకి నేనైతే ప్రజెంట్ డెస్క్టాప్ కంప్యూటర్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూస్తే కనుక కింద ఎటువంటి డ్రైవ్ నెట్వర్క్ అనేది కనెక్ట్ అయ్యి లేదు. ఓకే, సో చూడండి, ఇక్కడ నేను ఇదైతే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నో నెట్వర్క్ డివైసెస్ అనేది వస్తున్నాయి. రైట్, ఇప్పుడు నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. వన్స్ డైరెక్ట్గా కనెక్ట్ అవుతుందా లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలనేది మనం చూద్దాం. ఇప్పుడు నేను మీకు చూడండి ఫ్రెండ్స్, నేను ఈ USB డివైస్ని మా సిస్టమ్కి ఉన్న USB పోర్ట్లో కనెక్ట్ చేస్తున్నాను. స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే మనకి డివైస్ అనేది షో అవ్వలేదు. మీరు ఇక్కడ ఎప్పుడైనా ఎటువంటి డివైసెస్ కనెక్ట్ చేసినా కూడా ఇక్కడ టాస్క్ బార్లో మీరు చూడాలి. ఓకే, సో టాస్క్ బార్లో ఎటువంటి డివైసెస్ కూడా కనెక్ట్ అయినట్టు ఇక్కడ చూపించలేదు. సో దాని అర్థం ఏంటి, ఎందుకు డిటెక్ట్ అవ్వట్లేదు అంటే దాని డ్రైవర్స్ మీకు ఈ సీడీలు ఇచ్చారు కదా, అది మనం ఇన్స్టాల్ చేయాలి. దాని సాఫ్ట్వేర్ మనకి ఈ సీడీలోంచి మీరు ఇన్స్టాల్ చేయలేకపోతే, అంటే మీకు ఈ సీడీలో ఉన్న సాఫ్ట్వేర్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలి అంటే మీ దగ్గర DVD రైటర్ ఆర్ CD రోమ్ ఉండాలి. ఓకే, ఒకవేళ అది లేకపోతే ఏం చేస్తారు, సింపుల్గా ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మీరు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే నేను వేరొక సిస్టంలోకి వెళ్తున్నాను. వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయడం మీకు చూపిస్తాను. ఇంకో విషయం అనొచ్చు, మా దగ్గర ఇంకో సిస్టమ్ లేకపోతే ఎలా సార్ అంటారు. సింపుల్ అండి, మీరు దానికి ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ USB కేబుల్ సహాయంతో మొబైల్ ఇంటర్నెట్ని మీ సిస్టమ్కి కనెక్ట్ చేయండి. దాని తర్వాత అప్పుడు మనము డౌన్లోడ్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ అడాప్టర్ ఏదైతే ఉందో అది అప్పుడు డిటెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, గూగుల్ ఏమని టైప్ చేస్తారంటే ఇప్పుడు మీ వైర్లెస్ అడాప్టర్ మోడల్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయాలి. చూడండి, TP లింక్ 300 Mbps TLWN823N అనేది మనము అక్కడ టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన తర్వాత మనకు వచ్చే సర్చ్ రిజల్ట్స్లో మనకి ఫస్ట్ చూడొచ్చు డౌన్లోడ్ TP లింక్, డౌన్లోడ్ ఫర్ TLWN3 అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేద్దాం. రైట్ సైడ్ స్క్రాల్ డౌన్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఇన్స్టాలేషన్ మ్యాన్, చూడండి డ్రైవర్ అని చెప్పేసి కేటగిరీలో మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చారు, మనకి ఇక్కడ డౌన్లోడ్ బటన్ అయితే ఉంది. డౌన్లోడ్ చేసే ముందు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం డౌన్లోడ్ చేస్తున్నారు, దాని బిట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు విండోస్ 10 యూస్ చేస్తున్నారనుకో, అది 32 బిట్ ఆర్ 64 బిట్ అనేది మీరు చూడాలి. ఇప్పుడు నేను ఏ కంప్యూటర్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నానో అందులో విండోస్ 10 64 బిట్ ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కేటగిరీలు చూస్తే విండోస్ 7 XP, తర్వాత 8, 8.1, విండోస్ 10 32 బిట్ ఆర్ 64 బిట్ రెండింటికి ఉపయోగపడుతుంది ఇక్కడ. ఓకే, కాబట్టి నేను దీన్ని ఇక్కడ డౌన్లోడ్ చేయగలుగుతున్నాను. దీంట్లో డౌన్లోడ్ చేయవచ్చు. 32 బిట్ ఆర్ 64 బిట్ రెండింటికి ఉపయోగపడుతున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో నేను డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు అది సేవ్ అవుతున్నట్టు ఇక్కడ మీరు గమనించాలి. అండ్ సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మన కంప్యూటర్లో డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ అవుతుంది చూడండి ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు మనము క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్లోకి వెళ్తే మన సిస్టంలో ఎక్కడైతే డౌన్లోడ్ అయ్యిందో ఆ జిప్ ఫైల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి,
సో సైజ్ వచ్చేసి 42 MB ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఇప్పుడు దీన్ని మన పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని ఏ సిస్టంలో అయితే మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ సిస్టంలోకి వెళ్దాం. కాపీ చేసుకున్న తర్వాత ఇంకొక USB డ్రైవ్లో ఈ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తాం. సో ఈ కంప్యూటర్ ఇక్కడ పెన్ డ్రైవ్ షో అవుతుంది. ఇప్పుడు మనం దీనిపైన శాండిస్క్ అనే ఐకాన్ ఉంది కదా, ఆటో ప్లే పని క్లిక్ చేసా. అండ్ పైన చూడొచ్చు ఓపెన్ ఫోల్డర్స్ వ్యూ ఫైల్స్ అని చెప్పేసి. డ్రైవ్లో ఎక్కడైతే ఫైల్ కాపీ అయ్యిందో ఆ ఫోల్డర్ని నేను అన్జిప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ TL అని ఉంది చూసారా. ఓకే, సో దీనిపై నేను రైట్ క్లిక్ ఇచ్చి ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓకే ఎక్స్ట్రాక్ట్ టు TL అని చెప్పేసి ఉంది చూసారా, దీనిపై నేను క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాతనే ఆల్మోస్ట్ నేను అప్పుడు ఆ ఫైల్ ఆ ఫోల్డర్లో ఉన్న సెటప్ ఫైల్తో నేను ఇన్స్టాల్ చేయగలను ఈ కంప్యూటర్లో. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఈ ఫోల్డర్ పైన ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా, నార్మల్ ఫోల్డర్లో చూపిస్తుంది. సో నేను దీనిపైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా సాఫ్ట్వేర్లో ఫోల్డర్ సెటప్ ఐకాన్ పైన డబుల్ క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను రైట్ క్లిక్ ఇస్తున్నాను, దీనిపైన రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎస్ అని వచ్చింది, నేను ఓకే ఎస్ బటన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వైర్లెస్ TP లింక్ ఉంది కదా, TP లింక్ వైర్లెస్ అడాప్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అడాప్టర్ అనేది డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ డివైస్ మనము CPUకు కనెక్ట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. కొన్ని డివైసెస్కి అయితే సాఫ్ట్వేర్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసినా పర్వాలేదు, కనెక్ట్ చేయకపోయినా మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు, ఇలాంటి వైర్లెస్ డివైస్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా సిస్టమ్ కనెక్ట్ చేయకపోయినా కూడా దీంతో సాఫ్ట్వేర్ మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ ఈ TP లింక్ అనేది ఉంది చూసారా, ఇది మనము డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఆ టైంలో TP లింక్ వైఫై రిసీవర్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే ఇది ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి డ్రైవర్ ఇన్స్టాల్ అయిపోయినట్టు మెసేజ్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఓకే చేద్దాం. ఓకే, నేను ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు మనం కిందన చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ విండోస్ 10లో అయితే ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ పైన మనకి సర్చ్ ఇక్కడ వైఫై ఐకాన్ షో అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ నియర్ బై ఏ డివైస్ అయితే రౌటర్ అయితే ఆన్లో ఉందో, లేకపోతే మీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్లో ఉందో అది ఇక్కడ మీకు కనబడుతుంది. ఓకే, మీ యొక్క మొబైల్ ఇంటర్నెట్ని మీ సిస్టమ్కి కనెక్ట్ చేయాలనుకుంటే ఇలా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేయండి. అప్పుడు మీ మొబైల్ యొక్క మోడల్ నేమ్ ఇక్కడ ఈ ప్లేస్లో కనబడుతుంది. అప్పుడు అక్కడ క్లిక్ చేస్తారు. అండ్ పాస్వర్డ్ కనుక ప్రొటెక్ట్ అయి ఉంటే కనెక్ట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ఉన్న మా ఒక ల్యాబ్లో ఉంటుంది, ఇక్కడ వైఫై రౌటర్ ఉంది. ఆ వైఫై రౌటర్ ఇక్కడ మీకు షో అవుతుంది. ఆ రౌటర్ మోడల్ ఇక్కడ చూపిస్తుంది. బట్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఏంటి, ఆ రౌటర్కి ఏదైతే పాస్వర్డ్ కాన్ఫిగరేషన్ చేశానో ఆ పాస్వర్డ్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఓకే, పాస్వర్డ్ మీరు చూడాలనుకుంటే రైట్ సైడ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఓకే, లేదంటే మీరు డైరెక్ట్గా నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత ఒకవేళ మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చుంటే కనుక సో వెంటనే కనెక్ట్ అవ్వడం మీరు గమనించి చూడండి. కనెక్టెడ్ అండ్ సెక్యూర్డ్ అని వచ్చింది, అంటే కనెక్ట్ అయినట్టు మనము ఇక్కడ చూడొచ్చు. ప్లస్ డౌన్ సైడ్ టాస్క్ బార్లో చూస్తే కనుక చూడండి, ఇక్కడ మీకు వైఫై ఏ డివైస్ అయితే కనెక్ట్ అయి ఉందో దాని తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సరే, ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్రౌజర్ ఓపెన్ చేసాం, అందులో మనం వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడం గమనించవచ్చు.